పేరు శ్యామ్ అండి. గత 3 నెలల నుండి డిఎస్సి అభ్యర్థులు అసలు ఈ డిఎస్సి వల్ల అల్లాడిపోతున్నారండి. అసలు 77 జీవో అమలు చేసామని చెప్తున్నారు, కానీ వీళ్ళు 77 జీవో అమలు చేయట్లేదు. 100% ఉంటే 100%లో బీసీలకి కొంత పర్సెంట్, ఎస్సీలకు కొంత పర్సెంట్, ఇలాగ మొత్తం 50% పోగా ఇంకో 50% ఉంటుందండి. ఆ 50%లో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఎవరికి కూడా రిజర్వేషన్ ఉండవు. ఎవరికి కూడా న్యాయం చేయకుండా వాళ్ళని ఓపెన్లోకి రానియకుండా మీరు అంటరాని వాళ్ళని చెప్పేసి వాళ్ళని దూరంగా పడేయడం జరుగుతుంది. మెరిట్లో 84 మార్కులు తెచ్చుకున్నా కానీ ఇప్పుడు జాబు ఇవ్వని పరిస్థితి నెలకొందండి. మెరిట్లో 84 మార్కులు తెచ్చుకున్నా జాబ్ ఇవ్వకపోతే అభ్యర్థి ఏమైపోవాలి? అసలు డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా వద్దా? అసలు 77 జీవో ఎందుకు అమలు చేయట్లేదు? సుప్రీంకోర్టు ఇచ్చిన నామ్స్ ప్రకారం ఎందుకు అమలు చేయట్లేదు? తర్వాత 1:1 ప్రకారం వీళ్ళు ఏమన్నారంటే వెరిఫికేషన్ పిలిచామన్నారు. వెరిఫికేషన్ పిలిచిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? 1:1 ప్రకారం అంటే ఒక పోస్ట్కి ఒకరిని పిలిచారు. ఒక పోస్ట్కి ఒకరిని పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేశారు? వెరిఫికేషన్ అయిపోయి నాకు తెలిసిన ఒక వ్యక్తి నారాయణ కాలేజీలో వర్క్ చేస్తాడు, ఫ్యాకల్టీ, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఆయన ఏం చేశారు? నాకు వెరిఫికేషన్ అయిపోయిందని ఫంక్షన్లు చేశారు. పిల్లలందరికీ కూడా 300 మంది ఉంటే 300 మందికి స్వీట్లు పెట్టారు, అలాగే అందరికి భోజనాలు పెట్టారు. తర్వాత సెలక్షన్ లిస్టు చూస్తే సెలక్షన్ లిస్టులో పేరు లేదు. అతను సూసైడ్ చేసుకోబోయాడు. అంటే మీకు తెలియదా? మీకు తెలియదు అక్కడ పిహెచ్ పర్సన్ ఉండడని తెలియదా? అక్కడ స్పోర్ట్స్ పర్సన్ ఉండడని తెలియదా? మరి ఎందుకు మీరు మరి ఇంత నిరుద్యోగ యువతలతో ఆడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? వెరిఫికేషన్ పిలిచి ఈ విధమైన అన్యాయం చేయడం చాలా దారుణం, చాలా అన్యాయం అండి ఇది నిజంగా. తర్వాత నార్మలైజేషన్ అన్నారు, మల్టిపుల్ పేపర్స్ అన్నారు. ఇది ఏ విధమైన న్యాయం? ఇప్పుడు నేనున్నాను, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 65 మార్కులు 70 మార్కులు వచ్చాయనుకోండి, నేనేమనుకుంటాను? ఒక సింగిల్ పేపర్ పెడితే ఏమనుకుంటాను? నేను నెక్స్ట్ టైం నోటిఫికేషన్లో చదువుకుంటాను అనుకుంటాను. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి ఏమనుకున్నాడంటే వేరే సెషన్ వాడికి ఈజీగా రావడం వల్ల నా జాబ్ పోయింది, వేరే సెషన్ వాడికి 4 మార్కులు కలవడం వల్ల నా జాబ్ పోయింది అని అనుకుంటున్నాడు. కానీ అంటే ఈ 16,000 మంది ఆనందంగా ఉన్నారు, కానీ 8 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్తో కలుపుకుంటే 60 లక్షల మంది. వీళ్ళ ఓట్లు ఏమై కావాలి? వీళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ నార్మలైజేషన్, మల్టిపుల్ పేపర్స్ మీద బాధలో ఉన్నారు. అలాగే జీవో 77 అమలు చేయలేదని అల్లాడిపోతున్నారు. మరి మీరు ఇది గవర్నమెంట్ ఎందుకు ఇంత మూర్ఖంగా ఉందో అర్థం కావట్లేదు. దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయండి. మేమైతే కొద్ది ఇష్యూస్ మాట్లాడుతున్నాం. అలాగే డాట్స్ వచ్చాయి. డాట్స్ అనే మాటే మేము డాట్స్ జరిగినాయి, డాట్స్ వచ్చాయి, కానీ మేమేం చేయలేమంటున్నారు. అది ఎక్కడ అన్యాయం అండి? ఇప్పుడు నేను ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాశాను అనుకోండి. ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాస్తే నాకు కింద కార్బన్ ఉంటుంది, ఆ కార్బన్ కింద డూప్లికేట్ ఓఎంఆర్ ఉంటుంది. నేను బబులింగ్ చేసింది మొత్తం కూడా ఆ డూప్లికేట్ ఓఎంఆర్ పైన పడుతుంది. అది నాకు ఆధారం. నేను ఇది పెట్టాను, ఈ ఆప్షన్ పెట్టానని నాకు ఆధారం. కానీ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారు. ఆన్లైన్ ఎగ్జామ్లో మాకు ఆధారం ఏంటి? కొన్ని వేల మందికి డాట్స్ వచ్చాయి. ఒక అభ్యర్థికి 160 బిట్లకి 150 బిట్లు డాట్స్ వచ్చాయి. అబ్బాయికి టెట్లో 120 మార్కులు వచ్చిన అభ్యర్థికి విద్యాశాఖ అధికారులు అడిగితే మీరు నిద్రపోయారండి, అక్కడ కూర్చొని నిద్రపోయారంటే 10 బిట్లు పెట్టి 150 బిట్లు వదిలేసి నిద్రపోతారా? అంటే ఇక్కడ ప్యాటర్నే రాంగు, ఫిల్లింగ్ ప్రాసెస్సే రాంగు. మేనేజ్మెంట్ వైజ్గా తీశారు. ఎవరైనా సెలెక్ట్ అయిన తర్వాత నాకు జిల్లా స్థాయిలో జాబ్ కావాలి, మండల స్థాయిలో జాబ్ కావాలి, లేకపోతే మున్సిపాలిటీలో జాబ్ కావాలి, కార్పొరేషన్లో జాబ్ కావాలని కోరుకుంటాం. కానీ వీళ్ళు అప్లికేషన్ పెట్టే ముందే ఆప్షన్ పెట్టేసి ఇప్పుడు 77 జీవో అమలు చేయకుండా ఓపెన్లోకి రిజర్వేషన్ వాళ్ళని రానియకుండా అటు ఇటు గందరగోళం చేశారండి. వీళ్ళు చేసిన ఫిల్లింగ్ ప్రాసెస్ అంతా రాంగు. దయచేసి డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేయాలి, న్యాయం చేయాల్సిందే, న్యాయం చేయాల్సిందే. 77 జీవో అమలు చేయాలి, 77 జీవో అమలు చేయాలి. స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ రాయకుండా జాబులు ఇచ్చిన వాళ్ళకి వేరే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ జాబులు తీసేయమంటారు. వాళ్ళకి వేరే నోటిఫికేషన్ ఇవ్వండి. వాళ్ళ వల్ల అన్యాయంగా పోయిన వాళ్ళకి జాబులు ఇవ్వండి. 1:1 పిలిచినప్పుడు వాళ్ళందరికీ జాబులు ఇవ్వాలి. నార్మలైజేషన్ తీసేయాలి. దానివల్ల 0.1లో కూడా పోస్ట్ పోతుంది. అలాంటిది 4 మార్కులు 5 మార్కులు కలపడం వల్ల
జాబ్ అనేది కోల్పోతున్నారు. మల్టిపుల్ పేపర్స్ తీసేయాలి. మల్టిపుల్ పేపర్స్ మాకు సిస్టమ్ సరిపోవట్లేదు అంటున్నారు. తెలంగాణ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. తెలంగాణ వాళ్ళు వాళ్ళ విద్యాధికారుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. జిల్లాకు ఒక పేపర్ పెట్టారు. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. మరి అలాంటిది మీరు స్టేట్ వైజ్ నార్మలైజేషన్ చేయాల్సిన అవసరం ఏమైంది మీకు? దీంట్లో చెప్పితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ నోటిఫికేషన్ ని క్యాన్సిల్ చేయాలి. దయచేసి అభ్యర్థులందరికీ న్యాయం చేయాలి. అదండి.